హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ వీళ్ళు చూస్తున్నారు, అసలు నేను చేయలేనో లేదో అన్న డౌట్స్ వద్దు. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా షార్ట్ ఫిలిమ్స్ అని, సో ఆయనకు అవసరానికే మీ అందరినీ ఇలా పిలిపి తెలీదు, అందుకనే మీ దగ్గర టాలెంట్ చూసి తను నోట్ చేసుకున్నాడు. తను ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఏ క్యారెక్టర్కి సరిపోతారు అనేది ఐడియా ఉండదు జనరల్గా, అందుకే రాసుకుంటూ వచ్చారు. అక్కడికి రాసుకుని వచ్చిన తర్వాత సార్ నేను ఇది చెయ్యను అని అంటే బుక్ అయిపోతాం, నేను ఇది నాకు రాదండి అని అంటే అంతకన్నా బుక్ అయిపోతాం. ఎందుకంటే అక్కడికి వచ్చేది ఆ రోజు ఆల్టర్నేట్ క్యారెక్టర్లు నలుగురిని పెట్టుకొని రారు, ఓన్లీ ఒక్కరి మీదే డిపెండ్ అయ్యి వస్తారు. ఏ క్యారెక్టర్ అయినా సరే ఏదైనా సరే మనకి ఇచ్చిన తర్వాత మనం దానికి న్యాయం చేయాలి. డబ్బులు వేలు ఇస్తారు, ఎంతో ఇస్తారు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు వచ్చిన దానికి వెళ్ళిన దానికి మీరు ఉన్నదానికి ఆయనకు తోచింది ఆయన ఇస్తాడు. నెంబర్ ఆఫ్ డేస్ వచ్చి మీకు మంచి ఆఫర్లు వచ్చి మీరు ఆయనకు అనుగుణంగా చేసి అలా చేసినప్పుడు అంతకు డబల్ ఇవ్వచ్చు, అంతే ఇవ్వచ్చు, అది డిపెండ్స్ ఆన్. యూట్యూబ్ కంటే వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వరు, ఆయన ఓన్ కృషి, ఆయన ఓన్ డబ్బులు అలా పెట్టి స్లాట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తారో కూడా తెలియదు ఆయనకి, కానీ చేస్తున్నాడు ఇంట్రెస్ట్. మేమందరం వచ్చింది కూడా ఎందుకంటే ఒక మగపిల్లాడు వచ్చి పిలిచి అందరినీ ఇలా ఆడిషన్ చేస్తున్నారు అంటే ఎవరు శ్రద్ధ చూపారు. ఆర్టిస్టులుగా మేము నమ్మి ఇక్కడికి మీ అందరి కోసం వచ్చాం కాబట్టి మీరు అందరూ వచ్చారు. అందుకు మరోలా అనుకోకుండా అందరూ చేసి చూపించారు కాబట్టి మీ ఫోన్ నెంబర్లు ఇచ్చారు కాబట్టి మీకు తగ్గ క్యారెక్టర్లు వస్తే మాత్రం తప్పకుండా ఈ చైతన్య పిలుస్తాడు. ఆయన నెంబర్ తీసుకొని సార్ రోజు గుడ్ మార్నింగ్, సార్ మీరు తిన్నారా, సార్ మీరు తిన్నారా, ఇవన్నీ వద్దు. మీ ఆ క్యారెక్టర్ ఏదైతే మీ ఫేట్లో రాసుందో తప్పకుండా మీకు ఆఫర్ వస్తుంది. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత మీరు నన్ను ఆడిషన్ చేసి పిలిచారు అన్న డిమాండ్, హెడ్ వెయిట్ మాటలు అలాంటివి కూడా చేసుకోకండి. మీ కెరియర్ మీరే నాశనం అయిపోతుంది. ఒక్కసారి ఆర్టిస్ట్కి రిమార్క్ పడింది అని అంటే పక్కన ఉండే క్యారెక్టర్లు ఇవన్నీ పిలవకు, వాడికి చాలా హెడ్ వెయిట్ అని ఆపేస్తారు. అలా ఆపితే మన క్యారెక్టరే పోతుంది. మనం క్యారెక్టర్ రూపంలో చూపించాలి. హెడ్ వెయిట్ ఏంటి, హెడ్ వెయిట్ కావాలా, మామూలుగా కావాలా, అంతేగాని మనం అలా చూపించకూడదు. ఎంత ఒబీడియంట్గా ఉంటే అంత మంచి పేరు వస్తుంది. ఓకే, మీ అందరూ చిన్న వయసే కాబట్టి నేను పెద్దదాన్ని కాబట్టి చెప్పగలిగాను. మీకు మంచిగా అనిపిస్తే ఓకే అమ్మా అనండి చాలు. కూడా అయ్యో మేము సెలెక్ట్ కావేమో అని కూడా అనుకోకూడదు. బాగా చేసినా కూడా ఈ యాంగిల్లో ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటారేమో అని ఒకసారి అడిగి చూస్తాం. ఎందుకంటే పాపం ఈ అబ్బాయి బాగా చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి బాగా చేసింది, ఇంకో రకంగా అడిగితే ఓకే ఈ క్యారెక్టర్ కూడా బాగా చేయగలుగుతారు అని మేము నమ్మితే వాళ్ళు కూడా నమ్ముతారు కదా అని మళ్ళీ అడుగుతాం. అరే మళ్ళీ అడిగారు కదా నేను సెలెక్ట్ కాలేదేమో, ఏమీ లేదు. మళ్ళీ అడిగిన వాళ్ళు కూడా సెలెక్ట్ కావచ్చు, అసలు మేము ఏం క్వశ్చన్ చేయకుండా కూడా రైట్ అని పెట్టుకున్న వాళ్ళు కూడా సెలెక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఎక్కడైనా షూటింగ్ లోకల్లో చేస్తే ఈజీగా వచ్చేస్తారు. అదే మాలాంటి వాళ్ళని ఊర్ల నుంచి పిలిపియాలంటే ఎంత ట్రాన్స్పోర్టు, ఎంత రెమ్యునరేషను, ఊరు దాటితే డబలు, ఇవన్నీ అవుతాయి. సో తన ఊర్లో తనకి అనుగుణంగా ఆర్టిస్టులు దొరుకుతున్నప్పుడు వేరే ఊరి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ ఉద్దేశంతోనే ఈ ఆడిషన్. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా అవకాశం రావచ్చు, వెయిట్ చేయండి. అన్ని ప్రతి ఒక్కరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటాడు, మేము కూడా నేర్చుకుంటూనే ఉంటాం అమ్మ వాళ్ళ లాంటి దగ్గర. అండ్ సంవత్సర త్వరలోనే ప్రాజెక్ట్ జరగబోతుంది. సో మీ అందరికీ ఒక 2-3 డేస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తాయి. రాని వాళ్ళు కూడా ఫీల్ కాకండి, మళ్ళీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గోల్డ్ ఉంటాయి. సో తప్పకుండా మేము పవన్ గారు, రాజు గారు, మేమందరం కలిసి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వడానికే ట్రై చేస్తాము. మీకు తెలుస్తుంది కదా మేము ఎంతవరకు యాక్టింగ్ చేసాము అనేది, మీ మనసాక్షికి మీకు తెలుస్తుంది కదా. ఎందుకన్నా బెటర్మెంట్ ఇంకా చేయాలి అని ఇంటి దగ్గర చిన్న ప్రాక్టీస్ అంతే, అదే పనిగా ఏం చేయనవసరం లేదు. ఒక చిన్న ప్రాక్టీస్ ఏదో ఒక టైంలో పెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా నించొని చేయగలుగుతారు. ప్రపంచం చూస్తుంది నాకు వచ్చేసు అనుకుంటే అంటే ప్రపంచం ఒక ఫ్లాప్ చాలు,
కిందకి వచ్చేస్తారు. ఒక హిట్ చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి హిట్టే కొట్టాలి అన్నట్టుగా మనసులో పెట్టుకొని మనం చేయాలి. ఆ హిట్ అంటే ఏంటి? యూట్యూబ్కి లైక్లు, గంట టంగ్ కొట్టడం. ప్లస్ ప్రతి ఒక్కరు ఎవరో చెప్పిన డైలాగ్ కూడా అసలు చెప్పకూడదు. వాళ్ళ లిప్ మనం ఇవ్వకూడదు. మన ఓన్ డైలాగు, మన ఓన్ ఎక్స్ప్రెషన్, ప్రతి దానికి ప్రతి ప్రాపర్టీని ఆ ప్రాపర్టీ చెప్తున్నారు కానీ దాన్ని ఎవరు చూడట్లేదు. లుక్ అంటే ఇలా ఉండాలా, ఇక్కడే చూసి చెప్తున్నారు ప్రతి ఒక్కరు. లేదంటే బ్యాగ్ చూపించేస్తున్నారు. ఇది కాదు, ఇది కళ్ళు. వస్తువుని చూడమంటే వస్తువుని చూడట్లేదు, మనిషిని చూడమంటే మనిషిని చూడట్లేదు, అక్కడ చూస్తున్నారు. మనిషి అంత హైట్ ఎందుకు ఉంటాడు? మేము నేర్చుకునే వచ్చినాం, ఏదో కొంచెం కాదు. అక్కడ కాదు, కెమెరా లెవెల్ అసలు దాటకూడదు. ఐ బ్లింక్ అయినా 1 more అవుతుంది. ఐ కాంటాక్ట్ అంటారు దీన్ని. ఐ రేంజ్, ఐ ఇక్కడ చూడు, ఈ ఐ దాటకూడదు. ఐ పైన చూస్తే పైన దాటితే గుడ్డోడు అనుకుంటారు. అది కాదు, ఐ కాంటాక్ట్ లోనే రావాలి. ఐ కాంటాక్ట్ అంటే మన కళ్ళ లెవెల్స్ అంతే, అదే ఐ కాంటాక్ట్. ప్లస్ ప్రతి ఒక్కరు ఇక్కడ చేసిన వాళ్ళలో చాలా మంది 50% ఇటు చేస్తున్నారు. ఇటే డాడీ, ఇటే అమ్మ, ఇటే లవరు. అక్కడెవరు ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఒక డైలాగ్ ఒకరు చెప్తున్నప్పుడు మీ లవర్ని ఇక్కడ పెట్టండి జడ్జి ముందర, మీ డాడీని ఇక్కడ పెట్టండి, ఇక్కడ చూసి చెప్పండి అంటే పర్ఫార్మెన్స్ ఇటు చేస్తున్నారు, లెఫ్ట్ రైట్ లో చేస్తున్నారు. మీ ఐ ఎక్కడ ఉంది? ఈ షోల్డర్ ఎవ్వరు చూడరు. ఒక చెయ్యి లేకపోయినా ఇలా పెట్టుకొని కూడా యాక్టింగ్ చేసి విన్ అవ్వచ్చు. ఇది కాదు ఐ. మనం చచ్చిపోయినా కెమెరా లెవెల్ దాటకూడదు. ఎప్పుడు మనం మొత్తం డౌన్ అవుతామంటే ఇంకా వీడు వేస్ట్ రా, ఇంకా వీడు అసలు వీడు పనికి రాడు అన్నప్పుడు ఇలా ఉన్న మనం ఇది దిగింది అంటే ఇంకా ఆర్టిస్ట్ వాడు లేడు. ఇది ఎప్పుడు ఉండకూడదు. దీన్ని చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, మొత్తం అక్కడే చూస్తున్నారు. ఏముంది అక్కడ? మిమ్మల్ని ఎందుకు అడిగినా మీరు చాలా బాగా చేస్తున్నారు. ఏదైనా సరే ఇక్కడే ఉంటుంది. కెమెరా ఎక్కడ ఉంటుంది? అక్కడ పెడతారా మన కోసం? 200 మంది ఆడిషన్ చేశారు. నన్ను తీసుకుని డైరెక్టర్నే